టైటన్స్ నిన్నటి మ్యాచ్తో వరుసగా 4 విజయాలు సాధించి వాళ్ళ ప్లేఆఫ్ ఛాన్సెస్ అయితే ఇంకా బలపరుచుకున్నారు. భరత్ హూడా అయితే స్టార్ పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చాడు నిన్నైతే. అండ్ అతనితో పాటుగా మన విజయ్ మాలిక్ అయితే క్యాప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడి 9 పాయింట్స్ అయితే సాధించాడు. ఇక డిఫెన్స్లో చూసుకున్నట్లయితే శుభం షిండే అయితే హైఫైతో చెలరేగాడని చెప్పొచ్చు. అండ్ నిన్న మ్యాచ్ అయితే నువ్వా నేను అన్నట్టు సాగింది ఫ్రెండ్స్. ఎక్కడ కూడా గివప్ అయితే ఇవ్వలేదు యూపీ యోధాస్ అయితే. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మొదటి హాఫ్లో చూసుకున్నట్లయితే ప్యూర్ డామినెన్స్ అయితే చూపించింది మన తెలుగు టైటన్స్ అయితే. రైడింగ్ లైనప్లో చూసుకున్నట్లయితే భరత్ హూడా కావచ్చు, విజయ్ మాలిక్ కావచ్చు, సరైన సమయంలో పాయింట్స్ అయితే ఈజీగా తీసుకువచ్చేవారు. ఇక చూసుకున్నట్లయితే డిఫెన్స్లో చూసుకున్నట్లయితే అంకిత్ బెనివాల్ మనకు చూసుకున్నట్లయితే కేవలం ఒకే ఒక పాయింట్ అయితే సాధించాడు. అండ్ అతనితో పాటుగా చూసుకున్నట్లయితే అజిత్ పవార్ అయితే 2 పాయింట్లు అయితే సాధించాడు. అండ్ మనకు చూసుకున్నట్లయితే శుభం షిండే అయితే హైఫై సాధించి డిఫెన్స్లో స్ట్రాంగ్గా కనిపించాడు ఈ మ్యాచ్లో చూసుకున్నట్లయితే. అండ్ అజిత్ అయితే అంతలా మంచిగా పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వలేకపోయాడు. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే భరత్ హూడా కావచ్చు, విజయ్ మాలిక్ కావచ్చు, రైడింగ్లో అయితే సరైన పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చారు. అండ్ ఇక్కడ తర్వాత హాఫ్లో చూసుకున్నట్లయితే డిఫెన్స్ అయితే అనవసరమైన పాయింట్స్ అయితే సమర్పించుకున్నారని చెప్పొచ్చు యూపీ యోధా రైడర్స్కి అయితే. ఇక్కడ చూసుకున్నట్లయితే శుభం షిండే అవుట్ అవుతే కనుక ఖచ్చితంగా అందరూ అవుట్ అయిపోయేవారు. అండ్ ఈ మ్యాచ్లో టర్నింగ్ పాయింట్స్ చూసుకున్నట్లయితే శుభం షిండే చేసిన సూపర్ ట్యాకిల్స్ కావచ్చు, అండ్ తర్వాత ప్రఫుల్ జవారీని సబ్స్టిట్యూషన్ చేసి సరైన సమయంలో దించారని చెప్పొచ్చు కోచ్ అయితే. అండ్ ప్రఫుల్ జవారీని దించడంతో ప్రఫుల్ జవారీ అయితే 4 పాయింట్లు అయితే స్కోర్ చేశాడు ఈ మ్యాచ్లో సరైన సమయంలో. అండ్ ఒక్కడే ఉండడంతో ఆల్అవుట్ అయితే 4 సార్లు అయితే కాపాడాడని చెప్పొచ్చు. అండ్ 4 సార్లు కాపాడడం వల్ల తెలుగు టైటన్స్ అయితే ఈజీగా కంబ్యాక్ అయితే ఇచ్చింది. అండ్ అంకిత్ బెనివాల్ చూసుకున్నట్లయితే ఈ మ్యాచ్లో అయితే అంత బాగా పర్ఫార్మెన్స్ అయితే చేయలేకపోయాడు. అండ్ డిఫెన్స్లో చూసుకున్నట్లయితే శుభం షిండే మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. విజయ్ మాలిక్ అండ్ భరత్ హూడా యాజ్ యూజువల్గా మంచిగా పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చారు ఈ మ్యాచ్లో చూసుకున్నట్లయితే. అండ్ వాళ్ళైతే మంచి మెయిన్ స్టోన్ అయితే సాధించారు. అండ్ ఇద్దరు కూడా ఈ సీజన్స్లో 100 పాయింట్స్ అయితే సాధించారు. ఇద్దరు కూడా సరిొక్క 100 పాయింట్స్ అయితే సాధించారు. అండ్ ఇంకా భరత్ హూడా చూసుకున్నట్లయితే ఈ సీజన్స్తో పాటుగా మొత్తం ఓవరాల్ అన్ని సీజన్లో చూసుకున్నట్లయితే 700 పాయింట్స్ మెయిన్ స్టోన్ అయితే సాధించాడు భరత్ హూడా అయితే. అండ్ ఈ సీజన్లో స్టార్ పర్ఫార్మెన్స్గా మన తెలుగు టైటన్స్గా నిలిచాడు భరత్ హూడా అయితే. అండ్ మనకి సబ్స్టిట్యూషన్ చేసిన ప్రఫుల్ జవారీ అయితే సరైన సమయంలో ఆల్అవుట్ అవ్వకుండా కాపాడాడు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే సూపర్ ట్యాకిల్స్లో శుభం షిండే అయితే అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. అండ్ శుభం షిండేతో పాటుగా మిగతా డిఫెండర్స్ కూడా పర్లేదు అనిపించారు. అజిత్ పవార్ కూడా మంచిగా పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. అండ్ ఇక్కడ కోచ్ చూసుకున్నట్లయితే ఒకనొక సమయంలో బాగా ఫైర్ అయ్యి జై మహారాష్ట్ర అని 2 సార్లు అరగడం చూసాం. ఎందుకంటే మ్యాచ్లో అయితే 3 మహారాష్ట్రన్ ప్లేయర్ ఉన్నారు. ఎవరంటే అజిత్ పవార్ కావచ్చు, శుభం షిండే కావచ్చు, ప్రఫుల్ జవారే కావచ్చు, 3 మహారాష్ట్రన్ ప్లేయర్స్ కాబట్టి ముగ్గురికి మంచి మోటివేషన్ ఇచ్చి ఆ మ్యాచ్లో దింపారు. అండ్ వాళ్ళైతే మంచి రిజల్ట్స్ అయితే అందించారు. ముగ్గురు కూడా చాలా మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చారు. ఇక్కడ చూసుకున్నట్లయితే యూపీ మీద మన తెలుగు టైటన్స్ అయితే 5 పాయింట్ల లీడ్తో మ్యాచ్ అయితే గెలిచింది. ఇక్కడ కోఇన్సిడెన్స్ చూసుకున్నట్లయితే ఫస్ట్ మ్యాచ్లో చూసుకున్నట్లయితే వాళ్ళకి మనకి 35 పాయింట్లు, వాళ్ళు 40 పాయింట్లతో గెలిచారు. అండ్ ఇంకొక మ్యాచ్లో చూసుకున్నట్లయితే నిన్న మ్యాచ్లో చూసుకున్నట్లయితే యూపీ యోధా 35 పాయింట్లు, మనం 40 పాయింట్లతో అయితే గెలిచాం. అంటే 5 పాయింట్ల లీడ్తో గెలిచాం. స్కోర్ కార్డ్ అయితే ఒకలాగే ఉంది. అండ్ మంచి కోఇన్సిడెన్స్తో గెలిచామని చెప్పొచ్చు. అండ్ నిన్న మ్యాచ్లో అయితే ప్రఫుల్ జవారీ అయితే సూపర్ స్టార్ అని చెప్పొచ్చు. డిఫెన్స్లో చూసుకున్నట్టయితే శుభం షిండే. ఇక రైడింగ్లో చూసుకున్నట్లయితే భరత్ హూడా అండ్ విజయ్ మాలిక్ అయితే మంచిగా పర్ఫార్మెన్స్ ఇచ్చారు. వాళ్ళ సైడ్ చూసుకున్నట్లయితే భవానీ రాజ్పుట్ అయితే మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. 4 విజయాలు సాధించి వరుసగా మంచి ప్లేస్లో మన తెలుగు టైటన్స్ అయితే